ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో ప్రొక్యూర్ చేయలేదు అనే కంప్లైంట్స్ రాకోకుండా అధికారులు తగు చర్యలు తీసుకోమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారని చెప్పేసి మనం చేస్తాం. ఈ డిస్కలర్ ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడు కొంత రంగు మారటం అనేది ఎప్పుడు జరిగేదే. రంగు మారినా కూడా ధాన్యాన్ని పూర్తిగా కొనమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. ఏ రైతు కూడా రంగు మారితే భయపడాల్సిన అవసరం లేదు, వారి ధాన్యాన్ని ప్రభుత్వం కొంటదని చెప్పేసి కూడా మనం చేస్తా ఉన్నా. నేను ఒకవేళ లాస్ ఈ వర్షాల మూలంగా లాస్ తక్కువ ఉంటే గనక అది రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని చెప్పేసి, అదేవిధంగా పెద్ద ఎత్తున నష్టం ఏదైనా జరిగి ఉంటే గనక ఈ డిస్కలర్ ద్వారా కానీ వేరే ద్వారా కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా తీసుకుని నష్టపరిహారాన్ని అందిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు. కాబట్టి రైతులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పేసి మనం చేస్తాను. ఎవరు కూడా ముసలి కన్నీరు కార్చాల్సిన అవసరం లేదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తాను. హ్యూమన్ లాసెస్ గురించి డిస్కస్ చేసినప్పుడు ప్రత్యేకంగా డిజాస్టర్ అవేర్ 2 ప్రోగ్రాం ద్వారా డిజాస్టర్ మేనేజ్మెంట్ వాళ్ళు కొన్ని సర్వీసెస్ని ప్రజలకి స్టేక్ హోల్డర్స్ అందరికీ కూడా అందించే కార్యక్రమం ఏదైతే ఉందో అలర్ట్స్ ద్వారా, టెలిఫోన్ అలర్ట్స్ కానివ్వండి, వాట్సాప్ మెసేజ్ ద్వారా కానివ్వండి, లేదా ప్రసార మాధ్యమాల ద్వారా కానివ్వండి, ఏదైతే ఉన్నాయో మరి వీటిని ఇంకా మెరుగైన సేవలు అందించాలని చెప్పేసి డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులకి మరి ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 1 నెల రోజుల్లో 30 సర్వీసెస్ని అందరు స్టేక్ హోల్డర్స్కి అందించే విధంగా మరి కార్యాచరణ రూపొందించమని చెప్పేసి కూడా చెప్పారు. దీంట్లో హీట్ వేవ్స్ గురించి కానివ్వండి, భూగర్భ జలాల గురించి కానివ్వండి, వర్షపాతం గురించి కానివ్వండి, తుఫాన్లు కానివ్వండి, అదేవిధంగా ఈ ఉరుములు థండర్ బౌల్స్ ఏదైతే ఉంటాయో వాటి గురించి కానివ్వండి, ఇంకా అటువంటి సర్వీసెస్ దాదాపు 30 మన పెస్ట్ గాలికి వస్తూ ఉంటుంది, ఆ పెస్ట్ ఎటు సైడ్ మూవ్ అవుతుంది, ఇటువంటి అంటే వ్యవసాయ రైతులకి, వ్యవసాయానికి, ఇంకా సామాన్య ప్రజానికానికి అందరికీ కూడా ఉపయోగ విధంగా ఈ సర్వీసెస్ని అందరికీ అందించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది.